హోలీ హోలీ భారతీయులు ఎంతో భక్తి ఆనందాలతో జరుపుకునే ప్రముఖ పండుగలలో ఒకటి. ఈ పండుగ రోజున బంధువులు, స్నేహితులు ఒకచోట చేరి పరస్పరం రంగులు చల్లి, నవ్వులు పూయిస్తూ, నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటారు. అయితే హోలీ మంటలు వెలిగించి వాటి చుట్టూ కోలాటం వంటి సంప్రదాయ నృత్యాలు చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తారు. ఈ సంప్రదాయం తరతరాలుగా వస్తున్న ఆచారం. సాధారణంగా హోలీ పండుగ ఫిబ్రవరి లేదా మార్చి నెలలో జరుపుకుంటారు. ఈ రోజున కులమత భేదాలు లేకుండా దేశవ్యాప్తంగా ప్రజలంతా ఈ పండుగలలో పాల్గొంటారు. అయితే హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారు, ఈ రోజున హోలీ మంటలు ఎందుకు వేస్తారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వైష్ణవ పురాణం ప్రకారం ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు దీర్ఘకాలంగా తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి ఒక వరం పొందుతాడు. తాను పగలు కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, నేలపై కాదు, ఆకాశంలోనూ కాదు, మనిషి చేత కాదు, జంతువు చేత కాదు, ఆయుధంతో కాదు, శక్తితో కాదు, ఇలా ఎవ్వరూ తనను చంపలేరనే వరం కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. ఈ వరంతో హిరణ్యకశిపుడు గర్విష్ఠిగా మారి స్వర్గం, భూమి అంతటా సృష్టించాడు. ప్రజలు దేవుళ్లను పూజించడం మానేసి తానే దేవుడిగా పూజించాలని ఆజ్ఞ జారీ చేశాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణుమూర్తిని అచంచలమైన భక్తితో ఆరాధించేవాడు. తండ్రి ఎన్నిసార్లు హెచ్చరించినా సరే ప్రహ్లాదుడు తన భక్తి విడవలేదు. దాంతో హిరణ్యకశిపుడు అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. ప్రహ్లాదుడు నోట్లో విషం పోశాడు. అది అమృతంగా మారింది. ఏనుగులతో తొక్కించాడు. ఏమీ కాలేదు. ఎన్ని కుట్రలు చేసినా సరే ప్రహ్లాదుడికి ఏమాత్రం హాని కలగలేదు. అంతా విష్ణువు దయ. చివరికి తన సోదరి హోలిక ఒడిలో కూర్చోబెట్టి అగ్నిలో ప్రవేశించమని ఆజ్ఞాపించాడు. హోలికకు అగ్నిలో కాలిపోకుండా కాపాడే ఒక దివ్య వస్త్రం ఉండేది. కానీ అగ్నిలో కూర్చున్న సమయంలో ఆ వస్త్రం గాలిలో ఎగిరి ప్రహ్లాదును కప్పింది. దురుద్దేశంతో వచ్చిన హోలిక అగ్నిలో కాలిపోయి దహనమైపోయింది. ఆ సంఘటనను స్మరించుకుంటూ హోలికా దహనం నిర్వహిస్తూ హోలీ పండుగను జరుపుకుంటారు. తరువాత విష్ణుమూర్తి నరసింహ అవతారంగా అవతరించి ఇంటి గడపపై తన ఒళ్ళో పెట్టుకుని హిరణ్యకశిపుని సంహరించాడు. అలా బ్రహ్మ ఇచ్చిన వరంలోని ప్రతి నిబంధనను దాటి ధర్మం విజయం సాధించింది. హోలీ పండుగకు మరో అందమైన కథ కూడా ఉంది. రాధాదేవి సరదాగా శ్రీకృష్ణుని నల్లని వర్ణాన్ని ఎగతాళి చేసింది. అప్పుడు కృష్ణుడు తన తల్లితో చెప్పగా ఆమె రాధపై రంగులు చల్లమని సూచించింది. అలా కృష్ణుడు, రాధ గోపికలతో కలిసి రంగులు చల్లి ఆడిన సంబరమే హోలీగా ప్రసిద్ధి చెందింది. అయితే హోలీ సందర్భంగా ఉపయోగించే కృత్రిమ రంగులు ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అందువల్ల సహజ రంగులను ఉపయోగించాలని సూచిస్తున్నాను. ఇదే రంగుల పండుగ హోలీ యొక్క అసలు చరిత్ర, విశేషాలు. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాత వీడియోలో శ్రీరామనవమి గురించి తెలుసుకుందాం.